వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది భారతీయులకు భారీ షాక్ తగిలింది. ఇప్పటి వరకు అమెరికాలోనే ఉండి గ్రీన్ కార్డు ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక వీసాలతో అమెరికాలో ఉన్నవారు గ్రీన్ కార్డు కావాలంటే తప్పనిసరిగా తమ స్వదేశానికి వెళ్లి అక్కడి నుంచే దరఖాస్తు చేసుకోవాలని కొత్త పాలసీ తీసుకువచ్చింది. దీంతో ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులు, స్టూడెంట్లు, H1B వీసాదారుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అమెరికాలో శాశ్వత నివాసం హక్కు కలిగించే గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వలసదారులకు ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు అమెరికాలోనే ఉంటూ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ప్రక్రియ ద్వారా గ్రీన్ కార్డు పొందే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ విధానాన్ని పూర్తిగా మార్చేస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. కొత్త పాలసీ ప్రకారం అమెరికాలో తాత్కాలిక వీసాలతో ఉన్నవారు గ్రీన్ కార్డు కోసం అప్లై చేయాలంటే ముందుగా తమ స్వదేశానికి వెళ్లాలి. అక్కడి అమెరికా ఎంబసీ లేదా కాన్సులేట్ ద్వారా మాత్రమే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. అత్యవసర ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప మినహాయింపులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల అత్యధిక ప్రభావం భారతీయులపైనే పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా H1B వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలతో అక్కడే స్థిరపడాలని భావిస్తున్న వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉందని అంచనా. వారిలో పెద్ద శాతం భారతీయులు లేరని సమాచారం. ఇప్పుడు స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తే ఉద్యోగాలు, కుటుంబాలు, పిల్లల చదువుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తోంది. ఇమిగ్రేషన్ చట్టాలను సరైన విధంగా అమలు చేయడానికే ఈ మార్పు తీసుకొచ్చామని చెబుతోంది. అమెరికాలోకి తాత్కాలికంగా వచ్చి తర్వాత శాశ్వత నివాసానికి మారే లూప్ హోల్స్ ను తగ్గించేందుకు ఈ నిర్ణయమని DHS అధికారులు పేర్కొన్నారు. అయితే వలస హక్కుల సంఘాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యుద్ధాలు, హింస లేదా అసురక్షిత పరిస్థితుల నుంచి అమెరికాకు వచ్చిన వారిని తిరిగి స్వదేశాలకు పంపడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాయి. కుటుంబాలు వెడిపోవడం, ఉద్యోగాలు కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయని అంటున్నాయి. ఈ నిర్ణయం అమలు ఎలా ఉంటుంది, ఇప్పటికే దరఖాస్తు చేసిన వారికి ఏమవుతుంది అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ అమెరికా వలస విధానాల్లో ఇది అతిపెద్ద మార్పులలో ఒకటిగా మారింది.